ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ. ప్రీవియస్ వీడియోస్‌లో మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అండ్ నవంబర్ కరెంట్ అఫైర్స్, దాని రిమైనింగ్ వీడియోస్ కూడా చూసాం. సో, దానికి కంటిన్యూషన్‌గా ఈ వీడియోలో మనం జూలై మంత్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇది మనకి బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం అవైలబుల్ ఉంటుంది. ఈ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ మనకి ₹5 అంటే ఆల్మోస్ట్ ఒక 5, 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అండ్ రిమైనింగ్ మెటీరియల్స్ అన్నీ కూడా మీకు ఓన్లీ ₹5కి మాత్రం మన డిఎన్ఆర్ అకాడమీ యాప్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. సో, మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తున్నాను. సో, ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్‌గా ఉంటే మీరు దానిలో జాయిన్ అవ్వచ్చు. సో, మనం డైరెక్ట్‌గా సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్‌లోకి వెళ్దాం. ఇది టోటల్‌గా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ ఇది. జూలై మంత్ ఇది. నేను మీకు దీనిలో ఎక్స్‌ప్లెయిన్ చేయను. జస్ట్ మీకు వాట్ ఈస్ వాట్ అని మీకు దీనిలో నేను చెప్తాను. సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్‌లో ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అని. కొంచెం 50 పేజెస్ వరకు ఉంటుంది. సో, మీరు హెడ్‌లైన్స్ మాక్సిమం కవర్ చేయండి. చూద్దాం. జస్ట్ నేను అక్కడ హోల్డ్ చేసి ఆపితే ఒకసారి మీరు హెడ్డింగ్స్ చూసుకోండి. స్టాటిక్ డేటా కూడా ఉంటుంది. ఓకే. స్పేస్ ఎక్స్ కోసం ఉంటుంది. స్టాటిక్ డేటా. ఓకే. మీకైనా తెలుగులో కొంచెం డౌట్‌గా ఉంటే ఇంగ్లీష్ ఒకసారి రిఫర్ చేయొచ్చు. ఇంగ్లీష్ మీడియం కరెంట్ అఫైర్స్ కూడా ఒకసారి. ఓకే. చైనాస్ లూనార్ ప్రోబ్ మిషన్ స్టాటిక్ డేటా. బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇన్ఫెక్షన్ స్టాటిక్ డేటా ఉంటుంది. మెటా 3D జనరేషన్. ఓకే. స్టాటిక్ డేటా. ఓపెన్ ఏఐ సెర్చ్ ఇంజిన్. జంక్ డిఎన్ఏ అంటే ఏంటి? ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్. ఓకే. ఇంపాక్ట్ ఎక్సైజ్. మనకి ఇండియా, థాయిలాండ్ మిలిటరీ ఎక్సైజ్ మైత్రి ఉంది కదా! సో, రిమైనింగ్ ఎక్సైజెస్ కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. శక్తి అంటే ఏంటి? అజయ్ వారియర్, హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇట్లా వేరియస్ మిలిటరీ ఎక్సైజెస్ కూడా మీకు ఇక్కడ కొన్ని ఇది ఇవ్వడం జరిగింది. పిచ్ బ్లాక్ వ్యాయామం కాదు. ఇట్స్ ఎక్సైజ్ అంటే ట్రాన్సాక్షనర్ విన్యాసం. ఓకే. సెబెక్స్, రుద్రం 1 మిసైల్. మనకి బాలిస్టిక్ మిసైల్స్ అంటే ఏవున్నాయి? క్రూయిజ్ అంటే ఏవుండాయి? యాంటీ ట్యాంక్ మిసైల్స్ అంటే ఏవుండాయి? సర్ఫేస్ టు ఎయిర్ ఏమి? ఇట్లాంటి మిషన్స్ ఎయిర్ టు ఎయిర్ అండ్ ఇట్లాంటి డిఫరెన్సెస్ అన్నీ కూడా మీకు క్లియర్‌గా మీకు ఇవ్వడం జరిగింది. స్టాటిక్ డేటా కూడా ఉంటుంది. సో, మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్‌గా బెటర్ అండర్‌స్టాండింగ్ కోసం మీకు ఇవ్వడం జరుగుతుంది. అంతర్జాతీయ పులుల దినోత్సవం. తర్వాత మనకి ఇక్కడ స్ట్రిప్స్, పీటర్‌బర్గ్ సమ్మిట్ దేనికోసం? ఇట్లాంటి డేటా కూడా మీరు చూసుకోవాలి. డిజిటల్ భారత్ నిధి అంటే ఏంటి? మిషన్ లైఫ్. డిపార్ట్‌మెంట్ అటామిక్ ఎనర్జీ అనేది ఓడీఓఎస్ స్టార్ట్ చేసింది. సో, దానికోసమని. ఇట్లా ప్రతిదీ కూడా పీఎం సూర్యఘర్ యోజన అంటే ఏంటి? అంటే ఎన్విరాన్మెంట్స్ మనకి చాప్టర్ 2 పవర్ సెక్టర్ సంబంధించి తర్వాత యూవిన్ పోర్టల్, ఎంఫాక్స్ వేరియంట్ ఇట్లా టోటల్‌గా మీకు ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ టోటల్‌గా మీకు అన్ని కరెంట్ అఫైర్స్ కూడా కవర్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు మన ఇంగ్లీష్ మీడియం కరెంట్ అఫైర్ ఒకసారి చూద్దాం.
సో, ఇంగ్లీష్ మీడియం కరెంట్ అఫైర్స్ కూడాని సేమ్ ఇదే మేనర్‌లో ఉంటుంది. బట్ ట్రాన్స్‌లేషన్‌లో తెలుగు ఆర్ ఇంగ్లీష్‌గా వేరియేషన్‌గా ఉంటుంది. సో, ఆల్‌మోస్ట్ డేటా మొత్తం ఒకటే. ఇన్ఫర్మేషన్ కూడా ఒకటే ఉంటుంది. సేమ్ అదే మనకి స్టాటిక్ డేటా కూడా దానికి కంప్లీట్‌గా ఉంటుంది. సేమ్ అదే సిలబస్ ఓరియెంటెడ్‌లో కూడా ఆల్‌మోస్ట్ సేమ్ ఒకలానే ఉంటుంది. సో, దీంతో పాటు ఏంటంటే మీకు ఇక్కడితో మేము రిస్ట్రిక్ట్ చేయాలనుకోవట్లేదు. దీంతో పాటు మీకు డిసెంబర్ కరెంట్ అఫైర్స్ అండ్ జనవరి కరెంట్ అఫైర్స్ అండ్ సమ్ పార్ట్ ఆఫ్ ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ కూడా మీకు యాప్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. అది ఫర్ ఓన్లీ ₹5కి. సో, ఎవరైనా ఇంట్రెస్టెడ్‌గా ఉంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. మీరది చూడొచ్చు. ఇది మనకి ఎస్ఎన్‌టి జూలై కరెంట్ అఫైర్స్ ఇది టోటల్ సేమ్ అదే జూలై కరెంట్ అఫైర్సే. సేమ్ అదే ఇన్ఫర్మేషను. ఒకవేళ మీకు తెలుగులో ఏమైనా సరే ఏమైనా ట్రాన్స్‌లేషన్ మిస్టేక్స్ గనుక మీకు అనిపించి చదవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటే మీరు ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్ కూడా ఒకసారి మీరు చూడొచ్చు. సేమ్ అదే మ్యాటర్‌లో ఉంటుంది. ఓకే. 3 సేమ్, సేమ్ కరెంట్ అఫైర్స్. జంక్ డీఎన్ఏ అంటే ఏంటి? అంటే ఎగ్జామ్‌కి ఎంత అవసరమో అంతే ఇవ్వడం జరిగింది. అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ కేస్ ఇన్ఫర్మేషన్ మీరు ఎక్స్‌ట్రాగా యాడ్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ యాడ్. సేమ్ ఎక్సర్సైజెస్ మీకలా చెప్పాను కదా! థాయిలాండ్‌తో. ఈ ఎక్సర్సైజెస్ మిలిటరీ ఎక్సర్సైజెస్. సేమ్ ఇది మన క్రూయిజ్ మిసైల్, బాలిస్టిక్ మిసైల్స్ అంటే ఏంటి అని ఎగ్జాంపుల్స్‌తో సహా ఉంటుంది. డిజిటల్ భారత్ నిధి అంటే ఏంటి? ఇంటర్నేషనల్ టైగర్ అంటే తెలుగులో ఏంటంటే కొంచెం లాంగ్వేజ్ ఎక్కువ అవ్వడం వల్ల సో, ఎక్కువ పేజెస్ వచ్చింది. సో, రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుంది. ఓకే. ఇది టోటల్‌గా మనకి బోత్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం కరెంట్ అఫైర్స్. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో, యూ కెన్ జాయిన్. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.